కోపం ఎవరికైనా సరే ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది, రావాల్సిందే. ఎందుకంటే అదొక సహజమైన ఆరోగ్యకరమైన భావోద్వేగం. కానీ ఆ కోపం ఆకలి వీసినప్పుడు మరీ ఎక్కువగా వస్తుంటుంది. అందుకే హంగ్రీ ప్లస్ యాంగ్రీ కలిస్తే హ్యాంగ్రీ అని అంటారు. అంటే ఆకలి వల్ల వచ్చే కోపం నిజమేనా? ఆకలితో ఉన్నప్పుడు చిరాకు, తలనొప్పి రావడం వెనుక ఉన్న కారణాలేంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. మనం చాలాసేపు ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. దీనివల్ల ఒత్తిడికి గురిచేసే హార్మోన్లు అయిన కార్టిసోల్ ఇంకా అడ్రెనల్ హార్మోన్లు రిలీజ్ అయ్యి అవి బ్లడ్ షుగర్ లెవెల్స్ను సాధారణ స్థితికి తేవడానికి ప్రయత్నిస్తాయి. అంతేకాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడం వల్ల మెదడు పనితీరులో మార్పులు కలుగుతాయి. అందువల్ల కొందరిలో కోపం, ప్రవర్తనలో మార్పులు గమనిస్తుంటాం. ఈ మార్పుల వలన ఆకలి వేసినప్పుడు కోపం రావడం అనేది ఒక కారణమైపోతుంది. అయితే ముందు నుంచి యాంగర్ ఇష్యూస్ ఉన్న వారికి ఆకలి అనేది ఇంకొక కారణం కావడంతో వారు మితిమీరిన అగ్రెషన్తో ప్రవర్తిస్తారు. కోపాన్ని మాత్రమే కాదు, మన నిర్ణయాధికారం, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత సామర్థ్యాన్ని కూడా ఆకలి ప్రభావితం చేస్తుంది. ఇలా ఆకలి వేసినప్పుడు కోపం రావడం అనేది ఆరోగ్య సమస్య కాదు. కానీ రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ఏదైనా వ్యాధికి మందులు వాడుతున్న వారు మాత్రం సమయానికి ఆహారం తీసుకోకపోతే తక్కువ బ్లడ్ షుగర్ లెవెల్స్ వల్ల ప్రతికూల ప్రభావాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇలా కాకుండా ఉండటానికి రోజులో కొద్దిగా ఆహారం తీసుకోవడం, పోషకాలు, విటమిన్స్ ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇదే కాకుండా కోపం మీ రోజువారీ జీవితంలో మిమ్మల్ని, మీ చుట్టుపక్క వారిని ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటే దాని మీద కూడా మీరు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు మిమ్మల్ని మీరు కోపం నుంచి కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్ పద్ధతులు పాటిస్తే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.